ఇప్పటికే ప్రైవేట్ స్కూల్స్ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించగా జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు రీఓపెన్ కానున్నాయి. కొత్త ఆశలతో స్కూల్కు వెళ్తున్న విద్యార్థులకు సర్కారీ బడులు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 3,938 పాఠశాలలున్నాయి. సుమారు 4,60,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటికే బడియుడు పిల్లలందరినీ బడిబాట పట్టించేందుకు విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు జరుపుతున్నారు. అయితే గత ఏడాది పాఠ్యపుస్తకాల పంపిణీలో తీవ్ర జాప్యం జరిగింది. తరగతులు ప్రారంభించి 3 నెలలు గడిచిన పాఠ్యపుస్తకాలు అందని దుస్థితి. ఫలితంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇన్ టైంలో సిలబస్ను పూర్తి చేయలేక ఉపాధ్యాయులు సైతం ఇబ్బందులు పడ్డారు. సిలబస్ మారటం, పుస్తకాల ముద్రణలో ఆలస్యం వల్ల పుస్తకాల పంపిణీలో జాప్యం జరిగిందని విద్యాశాఖ చెబుతోంది. ఈ ఏడు పుస్తకాల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా ఏర్పాట్లు చేస్తోంది విద్యాశాఖ. ఇప్పటికే జిల్లాలోని 64 మండల కేంద్రాల్లో పాఠ్య పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. పాఠశాలలు తెరుచుకున్న వారం రోజులలోపు పుస్తకాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. పుస్తకాలు ఆల్రెడీ మన మండల్ పాయింట్స్కే చేరిపోయినాయి కాబట్టి ఇంకా మనం 12వ తారీఖు నుంచి స్కూల్స్ ప్రారంభమవుతాయి. అయినప్పటికీ ఆల్మోస్ట్ 2 months క్రితమే బుక్స్ అన్నిటిని మండల్ పాయింట్కి చేర్చడం జరిగింది. మండల్ పాయింట్స్ నుంచి కన్సర్న్ టీచర్స్ స్కూల్స్కి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూషన్కి ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. కమిషన్లకు కక్కుర్తి పడుతున్న కొంతమంది అధికారుల వలన పేద విద్యార్థులకు చేరాల్సిన పుస్తకాలు పక్కదారి పడుతున్నాయి. పుస్తకాల పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.